వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వాంటెడ్ ఫార్మర్స్. అవును, రైతులు కావాలను. ఏదో సరదాకి చెప్తున్న విషయం కాదు, సీరియస్గా దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావాలి. ఏదో ఊరికే అడగటం లేదు. 20,000 రూపాయల ఆకర్షణీయమైన జీతం ఇస్తారు. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవారు, అందులోనూ ప్రకృతి వ్యవసాయం మీద పట్టున్న వారికి మొదట ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? నిజంగానే ఇది ఒక వాంటెడ్ కాలం. అన్నదాతల కొరత, అందుకే రైతులు కావాలి అని ఉద్యోగ ప్రకటన. దేశవ్యాప్తంగా అందరూ తినేవాళ్ళు అయితే ఆహార ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు? అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తే దేశానికి అన్నం పెట్టేది ఎవరు? అందుకే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావాలి అంటూ తమిళనాడుకు చెందిన ఓ సంస్థ రైతన్నలకు ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది. దేశానికి వెన్నుముక రైతన్న. అటువంటి రైతన్నలు ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కటం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బతకడం కష్టమంటూ చాలా రాష్ట్రాల్లో అన్నదాతలు వలసపోయి కూలీనాలి పని చేసుకుంటున్నారు. దీంతో తమ పిల్లలను సైతం ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. కానీ వ్యవసాయం చేయడానికి ఏ ఒక్కరూ ప్రోత్సాహం అందించడం లేదు. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. భవిష్యత్తులో రైతు వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. సేంద్రియ వ్యవసాయానికి రైతులు లేక ఇబ్బంది పడుతున్న ఓ సంస్థ ఇక కొందరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ సృజనాత్మకతను జోడించి కొత్త సాగు విధానాలు కనిపెట్టి అధిక దిగుబడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కిరై కడై అనే సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తుంది. ఇక్కడ సంస్థ సేంద్రియ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులతో ఈ సంస్థ కొనసాగుతోంది. సేంద్రియ పంటలు సాగు చేస్తున్న ఈ సంస్థ రైతన్నల కొరతతో ఇబ్బంది పడుతుంది. తమ వ్యవసాయ క్షేత్రంలో తగినంత మంది రైతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ సంస్థ మంచి జీతం, భోజనం, వసతి కూడా కల్పిస్తామని రైతులు కావాలని అడుగుతోంది. రైతులు కావాలని ప్రకటన ఇచ్చారు. జీతంతో పాటుగా భోజన వసతి కూడా. అందుకే వాంటెడ్ ఫార్మర్స్ అంటూ ఏకంగా రైతన్నలు కావాలను అని ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. నెలకు 15,000 నుంచి 20,000 వరకు జీతం ఇస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజ సిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే రైతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయం చేయగలిగిన వారికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది మన దేశానికి రైతన్నలు కావాలి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.